హాయ్ అందరికి వెల్కమ్ టు సింపుల్ రెసిపీస్ బై సువర్ణ. మ్యాంగోది స్వీట్ పిక్కల్ చేసుకుందామండి. ఇదిగోండి మ్యాంగోస్ 4 చిన్న చిన్న మ్యాంగోస్ తొక్క తీసేసి ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నానండి. మ్యాంగోని ముందు కడిగేసుకుని తడి లేకుండా తుడుచుకొని అప్పుడు కట్ చేయాలండి. తడి ఏమి ఉండకూడదండి, తడి ఉంటే పచ్చడి పాడైపోతుంది. తడి లేకుండా తుడుచుకొని చిన్న పీసెస్ కట్ చేసుకుని పెట్టుకున్నాను. ఇదిగోండి కడాయి తీసుకున్నానండి. కడాయిలో ఆయిల్ వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. కొంచెం వేడవనిద్దాం. ఇప్పుడు మనం కట్ చేసుకున్న పీసెస్ ఈ కప్తో మెజర్ చేసుకుందాం. దీనిలో వేస్తున్నానండి. 1 2 మొత్తం 3 కప్పులు ఉన్నాయండి. నేను కట్ చేసుకున్న పీసెస్ మొత్తం 3 కప్పులు ఉన్నాయి. ఎదుగండి 3 కప్పులు బెల్లం వేసుకుందామండి. బెల్లం అన్నా పంచదార అన్న వేసుకోవచ్చు, మీ ఇష్టం అండి. నేను బెల్లం వేస్తున్నాను. బెల్లం కూడా 3 కప్పులు వేస్తున్నానండి, మీ ఇష్టం అండి. 3 అన్నా వేసుకోవచ్చు, 2.5 అన్న వేసుకోవచ్చు. మేము తీపి ఎక్కువ తింటాము, అందుకని 3 వేస్తున్నానండి. అక్కడ ఇది ఆర్గానిక్ బెల్లం అండి, ఎక్కువ తీపి ఉండదు. త్రీ కప్స్ వేసానండి బెల్లం. ఆర్గానిక్ బెల్లం అండి. మీరు ఏ బెల్లం అన్నా తీసుకోవచ్చు, షుగర్ అన్నా తీసుకోవచ్చు, మీ ఇష్టం. ఇప్పుడు ఇది మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందామండి. బెల్లం మొత్తం కరగాలి, మనకి తీగ పాకం రావాలి. బెల్లం కరిగినాక తీగ పాకం రావాలి, అప్పటి వరకు ఉడికించుకోవాలి. ఇదిగోండి బెల్లం కరుగుతుందండి. కరిగింది బెల్లం. పాకం వచ్చే వరకు ఉడికించుకుందాం. మీకు మామిడి ముక్కలు ఎలాగైనా కట్ చేసుకోవచ్చండి. మీరు తురుముకోవచ్చు, లేకుండా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకోవచ్చు, బార్ ముక్కలు కట్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అండి. నాకు ఇలా చిన్న ముక్కలు ఇష్టం, అందుకని చిన్న చిన్నగా కట్ చేసాను. చాలా బాగుంటుందండి ఈ పచ్చడి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా రాలేదండి పాకం, కొంచెం రావాలి, ఇంకా 2-3 మినిట్స్ పడుతుంది. ఇప్పుడు ఇందులో మనం జీలకర్ర ఫ్రై చేసి గ్రైండ్ చేసిన పొడి అండి, జీరా పౌడర్, అది వేస్తున్నానండి. అది 1/2 స్పూన్ వేసానండి. బ్లాక్ సాల్ట్ 1/2 స్పూన్ వేసాను. ఇంకా కారం 1 స్పూన్ వేస్తున్నానండి. కారం కలుపుదాం అంతే. ఇంకా దీనిలో ఏం వేయాల్సిన అవసరం లేదండి. ఎందుకండి పాకం వచ్చిందండి, తీగ పాకం వచ్చింది, అంతే. ఇంట్లో నేను బ్లాక్ సాల్ట్ వేసానండి. మీరు బ్లాక్ సాల్ట్ వేసుకోకపోతే నార్మల్ సాల్ట్ అన్నా వేసుకోవచ్చు. అంతేనండి. ఇంకా ఆఫ్ చేస్తున్నాను స్టవ్. చల్లగా అయినాక స్టోర్ చేసుకుందాం. ఇదిగోండి మ్యాంగో స్వీట్ పిక్కల్ రెడీ అయిందండి. తీయగా, పుల్లగా, కారంగా చాలా బాగుంటుందండి. ఇది ఏ టిఫిన్స్ కన్నా బాగుంటుందండి. ఇడ్లీలోకి, దోశకి, చపాతీలోకి, పూరీకి, ఏ టిఫిన్స్ కన్నా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి అండి. మీరు మ్యాంగో సీజన్ అయిపోయేలోపు అన్ని వెరైటీస్ ట్రై చేయండి. ఇప్పుడు ఒకసారి ఈ వెరైటీ కూడా చేయండి, చేసి టేస్ట్ చూడండి ఎలా ఉందో. ఈ పిక్కల్ మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. Thank you for watching. Please subscribe. Oh.
अरे काव रे Thank you for watching. Please subscribe.